క్రీడల్లో గెలిచినా ఓడినా క్రీడా స్ఫూర్తిని తీసుకోవాలని తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి అన్నారు. ప్రతి ఒక్కరూ స్నేహ భావాలను అలవర్చుకుంటూ క్రీడల్లో పాల్గొనాలని ఆమె అన్నారు. పట్టణంలోని పట్టణ ఫోటో వీడియోగ్రాఫర్స్ డిజిటల్ ఫోటో క్రియేషన్స్ వీడియో మిక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీని తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోవడం సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జగిత్యాల జిల్లా ఫోటోగ్రాఫర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు కస్తూరి శ్యామ్ సుందర్, ప్రధాన కార్యదర్శి గుడ్లన్ల శ్రీనివాస్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు ఉల్లాల తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి ఉషక్కోల మనోజ్ కుమార్, కోశాధికారి గుండేటి రాజశేఖర్, పట్టణ కార్యవర్గం మరియు ఆర్గనైజర్ సంతోష్ గౌడ్, నగేష్, రాజేందర్, రాజశేఖర్, రాజ్ కుమార్, సందీప్, సత్యం, రవి, వెంకటేష్, రాజేష్, తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి మనోజ్ అండ్ టౌన్ క్యాషియర్ వినాయక శేఖరన్న గారు అండ్ మన టౌన్ మాజీ అధ్యక్షులు ఏకనాథ్ జగనన్న గారు, చేసుకున్నాం. అలాగే జేపీఎల్ సీజన్ 2 కూడా టౌన్ నుంచి ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి రెడీ రెడీ జరుగుతా కొంచెం 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 అట్టే ఉన్నా. రోజు జగిత్యాల పట్టణంలో మరి స్థానిక పాత బస్టాండ్ కి సంబంధించిన ఇక్కడ ఈ గ్రౌండ్ లో మరి జగిత్యాల పట్టణంకి సంబంధించిన ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఈ యొక్క JPPL సీజన్ 2 లీగ్ స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనసుకి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇచ్చేది గేమ్స్ మాత్రమే. ఇది గేమ్స్ అంటే ఏదో ఆడుకొని వెళ్ళిపోవడం కాదు. ఇది ఖచ్చితంగా ఒక కప్పు కొట్టాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి డిస్ట్రిక్ట్ వైడ్ గా టౌన్ వైడ్ గా మీరు అందరూ ఆడి మంచిగా ఎవరైనా సరే కప్పు కొట్టాలి. మనం ఎందుకంటే మమ్మల్ని ఇంత అందంగా చూపించేది ఫోటోగ్రఫీయే కాబట్టి మమ్మల్ని ప్రతిసారి ఇంత అందంగా చూపిస్తూ ఇంత మంచిగా చూపిస్తూ మంచిని మాత్రమే చూపిస్తూ అంటే చెడు చెవులో చెప్తూ మంచిని ప్రపంచానికి చూపిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే మీరందరూ ప్రతిరోజు ప్రతి నిత్యం ఇందాకే అన్న చెప్పినట్టు నిజంగానే ఎప్పుడు కూడా ఈ సీజన్ ఆ సీజన్ అనేది ఉండదు. ఎండైనా వానైనా వేడైనా ఏదైనా సరే మీరు తట్టుకొని అన్ని ఫోటోగ్రఫీ తీయాల్సిందే, చేయాల్సిందే. ఒక లీడర్ ఉన్నారంటే ఆ లీడర్ వెనకాల మీరు కూడా నిల్చొని ఉండాల్సిందే, లీడర్ కూర్చున్నా మీరు నిల్చొని ఉండాల్సిందే. అలాంటి ఒక సిచ్యువేషన్ నేను చూస్తూ వస్తున్నాను కాబట్టి మీ అందరికీ కూడా జయహో అని చెప్పక తప్పదు. ఇట్లాగే మీరందరూ కూడా మనసు ఉల్లాసంగా ఉంచుకోవడానికి మీ యొక్క స్ట్రెస్ ని రిలీజ్ చేసుకోవడానికి ఇంత మంచి గేమ్స్ పెట్టినందుకు కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజుల్లో మీ అందరినీ చూసి ఒక యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా మంది డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ కాకుండా మంచిగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీ అందరి ద్వారా ఇక్కడ జగిత్యాల పట్టణంలో జిల్లాలో యువత ఎవరైతే పక్కదారులు పట్టి ఆ ఫ్లెక్సీలలో వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. సో ఆ మంచి వీడియోస్ కి వ్యూస్ రావు. అలాంటి మంచి వీడియోస్ కి వ్యూస్ రావాలి, ఇలాంటి ఒక మంచి పనికి వ్యూస్ రావాలి అంటే యువత దీనికి అట్రాక్ట్ అవ్వాలి, చెడుకి కాదని చెప్పేసి చూపించడానికి ఇవాళ మీరందరం ఒక నిదర్శనం. సో ఈ నిదర్శనాన్ని మీరందరూ తీసుకెళ్ళి మీరందరూ ఇలాగే ముందుకు వెళ్ళాలి. మాలాంటి వాళ్ళది ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే ఎమ్మెల్యే గారు రావాల్సింది కానీ హెవీ ఫీవర్ తోటి రాలేకపోయారు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎప్పటికి కూడా స్పోర్ట్స్ కి చదువుకి ఎప్పటికి కూడా సపోర్టివ్ గా ఉంటారు. అండ్ 100% దీనికోసం ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా తాపత్రయ పడుతూ ఉంటారు. నిజంగా ఆయన ఈ రోజు బాగుండున్నట్టే డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి ఆయనకి ఒక 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు. అట్లాగే ఈ రోజు అక్కడ ఆయన ఇక్కడికి రాకపోవడం ఎంతో బాధాకరం. ఎందుకనంటే చాలా హెవీ ఫీవర్ తో ఉన్నారు కాబట్టి. అండ్ నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత ఎవరైనా సరే చెడు దారి పట్టద్దు, మంచి దారి పట్టాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మీ అందరి మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉంటారు కాబట్టి యువతకు మీరందరం ఒక నిదర్శనంగా వెళ్ళి ఇలాంటి మంచి మార్గంలో పొద్దున్నేసి ఇక్కడ చాలా మంది వాకింగ్ వస్తూ ఉంటారు. ఇప్పట్లో చాలా మంది నేర్చుకున్న కరోనా టైం నుంచి వెళ్ళి దాని తర్వాత నుంచి అందరు చాలా వరకు మారిండ్రు. ఇట్లనే ఇంకా మారి కూడా
జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ఇంత మంచి ఫోటోగ్రఫీ చేస్తూ కూడా మీరు ఇంత మంచిగా గేమ్స్ ఆడుతున్నారంటే మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కప్పు కొట్టడం అంటే ఏదో గెలవాలి అని కాదు, మనం ఇక్కడి దాకా వచ్చినప్పుడైనా మన గెలుపు సాధ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి గెలుపు అయిపోయింది. ఎవరి కప్పు కొట్టినా ఎవరి కప్పు కొట్టకపోయినా అందరు గెలిచినట్టే. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాజీ కౌన్సిలర్ గారు వినాయక బ్యాటింగ్ చేయడం చూస్తా ఉన్నాం. ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. ఈ మ్యాచ్ అందరూ బయట తీసుకెళ్ళాలి, ఎందుకంటే గేట్ కు తాళం ఎత్తురు. తొందర మీ యొక్క బైక్స్ ని మీ యొక్క బైక్స్ అన్ని బయట పెట్టగలరు. గేట్ కు తాళం వేస్తారు కాబట్టి చాలా సమయం తర్వాత ఈవినింగ్ దాకా ఎప్పుడైనా ఉంటుందో మంచి షాట్ చారి ద్వారా, అంతే చక్కటి ఫీల్డర్ ద్వారా బంపేజ్ ద్వారా 4 రన్. వాళ్ళ జట్టుకు ఒక భారీ షాట్ చేద్దాం చూడాలి. అది 4 రన్. ఎంపైర్ ఇచ్చారా V1 మరియు V3 కెప్టెన్స్ రావాలి ప్లేయింగ్ 11 తీసుకొని. అలాగే టాస్ ఉంటుంది. ఆడుకుంటున్నాం క్రికెట్ ఆడుతున్నాం. వావ్, ఎంపైర్ ఇచ్చారా అవుట్. 2 వికెట్ తీసుకున్నాడు ఇప్పటికైతే. ఓవర్లో చివరి బంతి. గుడ్ ఫీల్డింగ్ రాజు ద్వారకి. Yeah.